హాయ్ హలో వెల్కమ్ టు TV24. ఈరోజు అయితే మనం జనవాణి దగ్గర ఉన్నాము. రోజు జనవాణి దగ్గర ఎన్నో సమస్యల కోసం ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక రైతు హిందూపురం నుంచి దాదాపు ఎద్దుల బండి మీద 750 కిలోమీటర్లు దాదాపు 27 రోజులు ప్రయాణం చేస్తూ ఇక్కడికైతే పార్టీ ఆఫీస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. 3 రోజుల నుంచి అయితే పార్టీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాడు. అయితే ఈ రోజు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ రాష్ట్రపతి మీటింగ్కి వెళ్తూ ఈయనైతే కలవడం అయితే జరిగింది. రైతుని అయితే కలవడం జరిగింది. అయితే రైతు ఏ సమస్య కోసం వచ్చాడు, ఎక్కడి నుంచి అంత దూరం నుంచి దేని గురించి వచ్చాడు ఒక ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? నాది హిందూపురం పక్కన పరిగి మండల్ శాసనకోట అన్న. అయితే ఎన్ని రోజులు పట్టిందన్న అక్కడి నుంచి మీరు రావడానికి? 27 రోజులు పట్టిందన్న. 760 కిలోమీటర్లు వచ్చినామన్న. 760 కిలోమీటర్లు. ఏంటన్నా అంత దూరం నుంచి అసలు దేనికి వచ్చారు మీరు? మనము రైతుల యొక్క సమస్యలు పవన్ కళ్యాణ్ సార్కి తెలియజేస్తే మంచి జరుగుతుంది. సార్ అధికారంలో లేకున్నప్పుడు కూడా కౌలు రైతులకి 2022లో ఆదుకున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి సార్కి తెలియజేస్తే మంచి జరుగుతుంది రైతులకి అనే ఉద్దేశంతో ఇంత దూరం. అయితే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా, ఇప్పుడు అయితే ఏం చెప్పారు మీరు సార్కి? సార్ అయితే ఖచ్చితంగా సార్కి అయితే ఇట్లా రైతుల సమస్యలు ఇట్లా ఉన్నాయి సార్, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, పాడి రైతులు పాల ధర కూడా ఏమీ లేదు అని సార్కి కూడా తెలియజేయడం జరిగిందన్న. ఇది కలుస్తారనుకున్నారా మీరు? మా సార్ అయితే కలుస్తాడని ఖచ్చితంగా మనం ఇంత వచ్చినాము. మనం వచ్చి 3 రోజులు వెయిట్ చేసినామన్న. సార్కి అయితే ఇన్ఫర్మేషన్ లేదంట, అందుకే సార్ కలవలేకపోయినాడు అన్న. ఈరోజు అయితే సార్ వచ్చి కలిసి వెళ్ళినాడు. ఏమన్నాడు అన్న ఆయన కలిస్తే సార్? అదే ఇట్లా రైతుల సమస్యలు చెప్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీకు రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని సార్ కూడా హామీ ఇచ్చినాడు అన్న. ఏం చేస్తా అన్నారు మామూలుగా? అంటే రైతులకు గిట్టుబాటు లేదన్న, దళారు చేతిలో రైతులు మోసపోతున్నారు, దళారు వ్యవస్థను ఇలాంటివన్నీ సార్కి కొన్ని వివరంగా చెప్పిన. సార్ అయితే మనకి ఏదో రాష్ట్రపతి మీటింగ్లో ఉంది కాబట్టి సార్ కూడా మనకి సార్ దొరకడమే పెద్ద కష్టము. మన కోసం 2 నిమిషాలు సమయం కేటాయించినాడు. అలాగే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏమి మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ నేను మళ్ళీ వచ్చి మీటింగ్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళని అడిగి తెలుసుకుంటాను అని సార్ చెప్తున్నాడు అన్న. ఇప్పుడు లోపలికి మళ్ళీ కలుస్తానన్నారా? అవేం చెప్పలేదన్న, కలిసేదన్న. ప్రత్యేకంగా సార్ వచ్చి మీ కార్ ఆపి మిమ్మల్ని కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సార్ వచ్చి కలవడం అంటే మనకు చాలా సంతోషంగానే. సార్ అసలు అపాయింట్మెంట్ దొరికేదే కష్టం అంట. కలుస్తారని అనుకున్నారా మీరు అసలు? నేనైతే అనుకోలేదు. చాలా మంది ఇక్కడ మంత్రులకే సార్ దొరకడు, అంత బిజీ టైంలో కూడా మన కోసం సమయం కేటాయించినాడంటే సార్ చాలా గ్రేటే అన్న. అంటే రైతుల కోసం గతంలో కూడా సార్ కౌలు రైతులు కానీ కొన్ని సొంత నిధులు అమౌంట్ ఇచ్చాడు, అందుకనే మనము ఇంత దూరం రావడం జరిగిందన్న. అప్పుడు పార్టీ అధికారంలో లేకున్నప్పుడే సార్ అంత సహాయం చేసినాడు. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇంకా రైతులకు మంచి చేస్తాడనే ఉద్దేశంతోనే ఇంత దూరం రావడం జరిగిందన్న. మీరు కొన్ని చెప్పారు, మాట్లాడారు కదా సార్తో, చేస్తా అన్నారు ఏమన్నా? ఖచ్చితంగా చేస్తానని సార్ చెప్తున్నాడు అన్న. వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు ఆఫీస్లో. రైతుల యొక్క సమస్యలు మా ప్రాంతానికి కూడా అధికారులను పంపించి అక్కడ ఎట్లుంది ఏమి రైతుల యొక్క సమస్యలు కూడా తెలుసుకుంటాను అని కూడా సార్ చెప్తున్నాడు అన్న. దాదాపు 27 రోజులు పట్టిందని చెప్పేసి అంటున్నారు. 750 కిలోమీటర్ల నుంచి అంత దూరం నుంచి వచ్చారు. అసలు మీరు ఎలా ఎందుకని రావాలనిపించింది, ఎలా చేయాలనిపించింది? రైతులకి ఏదో ఒకటి చేయాలా, సమాజానికి ఏదో ఒక మెసేజ్ చేయాలి, మంచి మెసేజ్. అంతా సైకిల్ మీద ఇట్లా పోతా ఉన్నారు. మనం ఎద్దుల బండి ద్వారా పోయి రైతుల్లో మెసేజ్ ఇచ్చి సేంద్రీయ వ్యవసాయం వైపు ఇలా ఆడపిల్లల రక్షణ కొరకు ఇలాంటివి మనం చేయాలనే ఒక ఉద్దేశంతో ఎద్దుల బండి ద్వారా అయితేనే కరెక్టు. నిదానంగా ప్రతి గ్రామంలోనూ తెలియజేస్తూ చదువుకుంటారు. 10 మందిలో ఒక్కరైనా చదువుతారు, 3 కన్నా తెలియజేస్తారనే ఒక ఉద్దేశంతోనే మనము ఈ ఎద్దుల బండి ద్వారా రావడం జరిగిందన్న. మీ ప్రయాణం ఎలా సాగిందన్న? నా ప్రయాణం అయితే బాగా ప్రతి ఒక్క యువతరం అన్న బాగా ఎంకరేజ్ చేసిందన్న ఇక్కడ వరకు రావడానికి. మెయిన్ ఆఫ్ ఆల్ యూత్, రైతులు కూడా ఎద్దులకు గడ్డించి సహాయం బాగా చేస్తున్నారన్న. మీరు వస్తే అంత దూరం నుంచి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మీరు దారిలో కొంతమంది అయినా సరే కలవరు, అతన్ని కలిసే అవకాశం ఉండదు అని చెప్పేసి అని కూడా ఉంటారు. అయితే ఇప్పుడు మీరు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అయితే మీ ప్రాంతంలో మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీ ధైర్యం? సార్ కలవడు అనేది అబద్ధం, కానీ అన్న సార్ కలుస్తాడనేది నాకు నమ్మకం ఉందన్న. ధైర్యం ఉంది కాబట్టి మనం అంత దూరమంటే వచ్చినామన్న. చాలా మంది ఇక్కడ వచ్చినాక కూడా సారు మంత్రులకు కూడా దొరకడు, సార్ చాలా బిజీగా ఉంటాడు అని అన్నారన్న. కానీ సార్కి అయితే ఈ విషయం నేను వచ్చిండే తెలియదు 3 రోజులు, కానీ తెలుసుకొని సారే స్వయంగా ఇక్కడికి వచ్చినారు. అది చాలన్న. అందుకే మన ప్రాంతం అంటే రైతులందరికీ మంచి ప్రాంతంలో ఏం ధైర్యం ఇవ్వబోతున్నారు రైతులకి? ఇక్కడ కలిసారు కదా పవన్ కళ్యాణ్ గారిని మీరు. నేను కాదన్న ధైర్యం ఇవ్వాల్సింది, పవన్ కళ్యాణ్ సార్ ధైర్యం చెప్తేనే రైతులకు కదా మీతో. సార్ చెప్తున్నాడు కాబట్టి ఇంకా రైతులకు మంచి జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను అన్న. చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మనం ఇంత రావడం జరిగిందన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ అయితే దూకుడుగా ఉన్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాడు అనే ఒక నమ్మకము. ఎందుకంటే ఆయన అవినీతికి పాల్పడడు,
అందరు మాదిరి అనే ఒక ఉద్దేశంతోనే మనం ఇంతవరకు రావడం జరిగిందన్న.